హలో గైస్, వెల్కమ్ టు చెక్ సీజన్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. ముందే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా నోట్ చేసుకుంటేనే తర్వాత గుర్తుంటుంది. ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. సో ఇది మన డే 2. నేను ఎలా అయితే 30 days ఛాలెంజ్ తీసుకొని మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తానన్నానో మీరు కూడా అట్లానే నేర్చుకోండి. మీరు కమెంట్ చేయండి, నా ఒక డౌట్ కానీ లేదు అంటే డే 2 కంప్లీటెడ్ అని కమెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేది. డే 2లో మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఎప్పుడైతే బిగినర్గా నేర్చుకునేటప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ప్రాపర్గా కూడా చాలా మందికి తెలియదు, జాబ్ రిలేటెడ్ కానీ బేసిక్ రిలేటెడ్ కానీ. సో నాకున్న డౌట్స్, నేను ఒక లెర్నర్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన డౌట్స్ మీరు పెడుతున్న కమెంట్స్కి ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. రేపటి నుంచి మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే స్టార్ట్ చేస్తాం. అంటే సెటప్ అయితే ఎలా చేయలేదంతా కూడా రేపటి నుంచి చూద్దాం. ఈ డే 2లో మనకి ఒక రోడ్ మ్యాప్, సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడదాం. ఇందులో కూడా మీకు ఫుల్గా చెప్పాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కొంచెం చెప్తాను. ఈరోజు మీకు ఒక అసైన్మెంట్ కూడా ఉంటుంది లాస్ట్లో. మీకు కనిపిస్తున్న స్ట్రక్చర్ ఏదైతే పిక్చర్ ఉందో ఇది మొత్తాన్ని కూడా, ఈ మొత్తం ప్రాసెస్ని మనం సైబర్ సెక్యూరిటీ అంటాం. ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో, అలానే ప్యాషనేట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నెట్వర్కింగ్ గురించి తెలియాలి. ప్రతి ఒక్కరికి నెట్వర్కింగ్ గురించి తెలియాలి. తర్వాత లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మొత్తం తెలియాలి. ఇదంతా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ ఏ జాబ్ రోల్కైనా బేసిక్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది నెట్వర్కింగ్ అండ్ లైనెక్స్. ఈ రెండింటిని నేర్చుకున్న తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అంతేగాని బగ్ బౌంటీ హంటర్ అవ్వాలంటే డైరెక్ట్గా ఒక వే, విఏపిటి వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టర్ అవ్వాలంటే ఒక వే, అట్లా ఏముండదు. సాక్ అనలిస్ట్ ఏవైనా బేసిక్ పాయింట్ మాత్రం నెట్వర్కింగ్ అండ్ లైనెక్స్. దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకుంటాం నెక్స్ట్ వీడియోస్ వల్ల. ఈ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎథికల్ హ్యాకర్స్ కింద మారాలి. అంటే ఎథికల్ హ్యాకర్ అనేవారు అవుతారు. ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ లో కూడా బేసిక్స్ ఉంటాయి. మొత్తం మీకు కరికులంలో చెప్పినట్లు బేసిక్స్ అన్ని హ్యాకింగ్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక బేసిక్ లెవెల్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనం అడ్వాన్స్లోకి వెళ్తాం. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ బేసిక్స్ గురించి తెలుసుకోవట్లేదు. డైరెక్ట్గా నేను బగ్ బౌంటీ హంటర్ అవుతాను, పెనట్రేషన్ టెస్టర్ అవుతాను, షాక్ అనలిస్ట్ అవుతాను, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి, అక్కడికే నేను డైరెక్ట్గా నేర్చుకుంటున్నాను అన్నారు. అట్లా ఏమి ఉండదు. మీకు ఇది ఒక పెద్ద డౌట్ ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో. సో మనం ఫస్ట్ నెట్వర్కింగ్ అండ్ లైనెక్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఎథికల్ హ్యాకింగ్లోకి ఎంటర్ అవుతాం. ఇందులో 3 ways ఉంటాయి. బగ్ బౌంటీ హంటర్, విఏపిటి వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ అండ్ షాక్ అనలిస్ట్ ఉంటారు. ఫస్ట్ మనం ఎథికల్ హ్యాకింగ్ గురించి బేసిక్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎథికల్ హ్యాకింగ్లో మీకు తెలుస్తుంది, మీకున్న నాలెడ్జ్కి ఈ మూడింట్లో ఏది సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి అక్కడ ఉన్న జాబ్ రూల్స్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇది చూస్ చేసుకోవాలి, నాకు ఇది సెట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఈ మూడింటిలో ఫోకస్ చేయగలుగుతారు. ఏదో ఒక దాన్ని అక్కడి నుంచి మీ కెరియర్ కింద చూస్ చేసుకోవాలి. అంతేగాని ఇందులో ఎక్కువ డబ్బులు వస్తాయి ఇందులోకి, ఇక్కడ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఇందులోకి, అట్లా అయితే ఏమి ఉండదు. ఫస్ట్ మనం ఖచ్చితంగా ఎథికల్ హ్యాకింగ్ యొక్క బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత బగ్ బౌంటీ హంటర్, విఏపిటి, షాక్ అనలిస్ట్ అవుతాం. ఇక్కడ బగ్ బౌంటీ హంటర్ అనేవాళ్ళు వీళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉండవు. వీళ్ళు ఫ్రీలాన్సింగ్ టైపు. వీళ్ళు ఎట్లా అంటే బగ్స్ని ఫైండ్ చేస్తారు కంపెనీస్ని, ఆటోమేటిక్గా వాళ్ళకి ఫండ్స్ అనేవి వస్తాయి. అది వేరే. నెక్స్ట్ వీటి గురించి క్లారిటీగా ఒక్కొక్క దాని గురించి చెప్తాను ఫర్దర్గా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వనరబిలిటీ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ అనేది హై గ్రోత్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ షాక్ అనలిస్ట్ వచ్చేసరికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని ఇంకా సైబర్ ఫారెన్సిక్ అని చాలా జాబ్స్ ఉంటాయి ఇందులో కూడా. వీటన్నింటి గురించి మనం అడ్వాన్స్లో తెలుసుకుంటాం. అంటే మనకి ఎథికల్ హ్యాకింగ్ మీద ఒక గ్రిప్ వచ్చిన తర్వాత మనకి వాటి గురించి అర్థమవుతుంది. ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా ఈ ఎథికల్ హ్యాకింగ్ ప్రాసెస్లోనే మనకు తెలుస్తుంది. సో మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయ్యింది కదా. మీరు జాబ్స్ చేయడం ఇవన్నీ ఎక్కడ ఏది డిమాండ్ ఉంది ఇదంతా పక్కన పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ మనం స్కిల్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం దేనికి షూట్ అవుతాం అనేది తెలుస్తుంది. అంతేగాని స్టార్టింగే నేను బగ్ బౌంటీ హంటర్ అయిపోతాను, విఏపిటి అయిపోతాను, షాక్ అయిపోతాను ఇట్లా మాత్రం చూడకండి. ఎందుకంటే మనకి బేసిక్స్ అన్నీ వచ్చి స్కిల్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ తెలిసి అన్ని ఐడియాస్ వస్తాయి. సో ఈ వీడియోలో మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను. నేను రేపు ఏం చేస్తానంటే డే 3 నుంచి మీకు డైరెక్ట్గా నెట్వర్కింగ్ కాకుండా లైనెక్స్తో మొదలు పెడతాం. లైనెక్స్ సెటప్ అంటే ప్రతి హ్యాకర్కి ఒక సెటప్ అనేది ఉంటుంది. ఆ సెటప్ అనేది ఏంటి, ఎట్లా అనేది మొత్తం రేపు నుంచి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవరు మిస్ అవ్వకండి. నేను నెట్వర్కింగ్ గురించి మధ్యలో అంటే మనకి ఎప్పుడు అవసరం అంటే మనకి ప్రాక్టికల్గా వస్తున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ నెట్వర్క్ నుంచి అవసరం అవుతాయి. అప్పటి నుంచి మీకు ఎక్కడ యూజ్ అవుతూ ఉంటుందో అక్కడ చెప్తాను. లేదంటే డైరెక్ట్గా మర్చిపోతూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది నేర్చుకోవాలని. అందుకే స్టార్టింగ్ మీకు థియరీ ఎట్టట్లేదు, ప్రాక్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం నెట్వర్కింగ్ అండ్ లైనెక్స్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎథికల్ హ్యాకింగ్లోకి వెళ్తాం. ఎథికల్ హ్యాకింగ్లో మీకు కరికులం ఇచ్చినట్టు చాలా హ్యాకింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. క్లియర్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను చెప్పాను కదా, నేను 30 days ఛాలెంజ్ తీసుకున్నాను. ఆ 30 daysలో మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో ఇవన్నీ కూడా చెప్తాను, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండేది కదా, ఇప్పుడు అది క్లియర్ అయింది కదా ఈ వీడియోతో. సో డే 3లో మనం సెటప్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంటుంది చాలా మందికి,
మీలో చాలా మంది 10th అయిపోయిన తర్వాత కూడా మొబైల్స్లో నేర్చుకోవడానికి చూస్తారు ఈ సైబర్ సెక్యూరిటీ గురించి. అలానే డిప్లొమా వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, అలానే బీటెక్ స్టార్టింగ్ అండ్ డిగ్రీ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటారు. కానీ కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు. సో మనం ల్యాప్టాప్స్ లేకపోయినా మొబైల్స్లో కూడా చేయొచ్చు. బట్ హ్యాకింగ్స్ అనేవి డైరెక్ట్గా అయిపోవు. అంటే మీకు ప్రాక్టీస్ కోసం మాత్రం కలి లైనక్స్ని యూజ్ చేయొచ్చు. మొబైల్స్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? మనం డే 3లో సెటప్ స్టార్ట్ చేస్తాం. అంటే ల్యాప్టాప్లో సెటప్ ఎలా చేయాలో చెప్తాను. ఆ నెక్స్ట్ డేని మొబైల్లో కూడా సెటప్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఇప్పుడు మీకు ఈ రోజు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే బగ్ బౌంటింగ్ హంటర్ గురించి, బిఏపిటి గురించి, సాక్ అనాలిసిస్ గురించి, అంటే వీళ్ళు ఎవరు, ఏం చేస్తారో, వీళ్ళకి ఉండే జాబ్స్ ఏంటి అనేవి మీరు జస్ట్ గూగుల్ని అడిగి జస్ట్ తెలుసుకొని నోట్బుక్లో రాయండి. ఫర్దర్గా నేను అడుగుతాను, లేదంటే మీరు ఇప్పుడే కమెంట్ చేయండి దానికి రిలేటెడ్ బిఏపిటి, సాక్ అనాలిస్ట్లో ఏ రోల్స్ ఉంటాయి జస్ట్ కమెంట్ రాయండి. అలానే డే 2 కంప్లీట్ అని కూడా కమెంట్ రాయండి. అప్పుడే నాకు తెలుస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉందని. నేను ఇంకా మంచిగా మీకు అర్థమైన విధంగా చెప్తాను. డే 2 అనేది చాలా ఈజీగా అనిపించుంటుంది అండ్ రేపు నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ మీకు ఎక్కువ పని ఉంటుంది రేపటి నుంచి అయితే. సో డే 3లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.